APR Group, 2 and 3 BHK premium apartments at Patancheru. Comfortable pricing, GHMC and RERA approved. లక్ష్మీ నివాసం స్టార్టింగ్ టీఆర్పీ పడిపోయింది, వర్కౌట్ అవ్వట్లేదు. సో ఏక్నాథ్ గారిని తీసుకొచ్చి పెడితే వర్కౌట్ అవుతుంది అని చెప్పేసి మిమ్మల్ని యాడ్ చేశారు అని ఒక టాక్ అయితే ఉందన్నమాట. లేదు అంటే స్టార్టింగ్ నుంచి ఉన్నాను నేను, ఫస్ట్ నుంచి ఉన్నాను. బిగినింగ్ ఆఫ్ ది సీరియల్ నుంచి ఉన్నాను నేను. అవునా? ఓకే. అంటే రాధాకృష్ణ గారు చెప్పినప్పుడు ఇక్కడ నుంచి తీసుకెళ్ళి అక్కడ పెట్టాను నేను ఏక్నాథ్ని, అక్కడ ఉంటే వర్కౌట్ అవుతుంది అనిపించి అని అన్నారు. అంటే ఈ క్యారెక్టర్కి నన్ను ఆయనే రిఫర్ చేసి అడిగారు, ఇది నేను చేస్తే బాగుంటుంది, నాకు సెట్ అవుతుంది అని చెప్పేసి. అవునా? ఓకే. రాధాకృష్ణ గారి గురించి అంటే బేసిక్గా సీరియల్స్లో మీరు ఆయన సీరియల్ ఏ దేంట్లో ఉన్నా ఎక్కడో దగ్గర కనిపించేలా చూసుకుంటూ ఉంటారు. ఆయనకి మీకు ఎలా ఉంటుంది రిలేషన్? అంటే నాకు ఇష్టమైన కొంతమంది డైరెక్టర్లనే నేను ఇష్టపడతాను, దాంట్లో ఈయన కూడా ఒక టాప్ ప్లేస్లో ఉంటారు. అవునా? అంటే ఫస్ట్ సీరియల్కి నేను మిమ్మల్ని క్యాష్ చేసుకున్నాను? లేదు, ఫస్ట్ సీరియల్కి ఈయన కాదు, ఫస్ట్ సీరియల్కి మాధవ్ గారు అని చెప్పి ఆయన వేరే డైరెక్టర్. నేను శైలజకి. నేను యాక్చువల్గా ఆయనతో 3 సీరియల్స్ చేసా. మన ఆర్కే సార్తో వచ్చేసి ఇది సెకండ్ ప్రాజెక్ట్. ఒకటి ఈటీవీలో జరుగుతుంది దాని తర్వాత మనసంతను కూడా నాది ఇప్పుడు దాకా నేను చేసిన అన్ని ప్రాజెక్ట్స్ లో ఎక్కువ ఎపిసోడ్స్ రన్ అయింది. లాంగ్ లెంత్ ఉంది కదా, ఇంకా 1 ఇయర్ కంటిన్యూ అవుతుంది. ఇంకా 1 ఇయర్ ఉందని చెప్తున్నారు. మంచిదే, ఎన్ని ఎపిసోడ్లు అయినా చేయడానికి రెడీ. బట్ క్యారెక్టర్ టు క్యారెక్టర్ ఎలా మిమ్మల్ని మీరు మార్చుకుంటారు? అంటే మనసంతా నువ్వేలో ఒక క్యారెక్టర్ ఉంది, ఇక్కడ సిద్ధు క్యారెక్టర్, ఎలా మీకు మీరు చేంజ్ చేసేసుకోగలరు? చేంజ్ చేసుకోవడం అంటూ ఏముండదు. అంటే అక్కడ ఉండే సీన్స్ బట్టి, డైలాగ్స్ బట్టి ఆటోమేటిక్గా డిఫరెన్స్ వచ్చేస్తుంది. అంతేనా? పాత్రకి మీరు మైండ్లో ప్రిపేర్ అయిపోతుంది. అంటే దీనికైతే ఎలా చేస్తాం, దానికి ఎలా చేస్తాం అనేది అక్కడికి వచ్చిన తర్వాత, అంటే ముందు నుంచే ప్రిపేర్ అవ్వడం ఏమి ఉండదు. సో వచ్చిన తర్వాత సీన్స్ బట్టి ఆటోమేటిక్గా మారిపోతూ ఉంటుంది. అంతేనా? కాదు, నేను మొన్న ఈ మధ్య ఒక విషయం విన్నాను అనమాట. అంటే క్యారెక్టర్ నుంచి మీకు ఇప్పుడు ఒక షార్ట్ జరిగింది, మళ్ళీ ఇంకో షార్ట్ గ్యాప్లో కనీసం గ్యాప్ లేకుండా వెంటనే రెడీ షార్ట్ అంటుంటారు. కాస్ట్యూమ్ చేంజ్ కూడా టైం ఉండదు అని అంటుంటారు. ఎంతవరకు నిజం అది? నిజం. అంటే బేసిక్గా సీరియల్స్, వెబ్ సిరీస్ అంటే మనకి చాలా టైం ఉంటుంది. ఇంత ఒక 2.5 hours 2 hours అది కంప్లీట్ చేస్తే అయిపోతుంది. కాబట్టి దాన్ని డివైడ్ చేసుకుని రోజుకి ఒక సీన్ 2 సీన్లో వాళ్ళ బడ్జెట్ని బట్టి ప్లాన్ చేసుకుంటారు. మనకి ఇక్కడ సీరియల్స్కి వచ్చేటప్పుడు ఏంటంటే వీళ్ళు ఎపిసోడ్స్ ఇవ్వాలి రెగ్యులర్గా. మనకి డైలీ మొన్నటి వరకు లక్ష్మీ నివాసం అయితే 30 days మంత్ మొత్తం రన్ అయింది, ఇంక్లూడింగ్ సండే కూడా. సో అలా ఎపిసోడ్స్ ఇవ్వాలి అంటే డెఫినెట్గా వాళ్ళకి ఒక ప్రెషర్ ఉంటుంది డైరెక్షన్ టీమ్కి. అరే ఇన్ని ఎపిసోడ్స్ ఇవ్వాలి, మళ్ళీ టెలికాస్ట్ ఆగిపోతే ఇబ్బంది కదా. సో అలా ఇవ్వాలి అంటే ఒక పక్కన ఆర్టిస్ట్ డేట్లు చూసుకోవాలి, డేట్ క్లాషెస్ అవి వస్తాయి, ఇవన్నీ అడ్జస్ట్ చేసుకొని వాళ్ళు ప్లానింగ్ చేసుకొని ఇన్ని సీన్స్ ఈ రోజు అవ్వాలి అని ఫిక్స్ అవుతారు. సో ఆ సీన్స్ అవ్వాలి అంటే అందరూ కోఆపరేట్ చేయాలి. యాజ్ ఏ హీరో మీకు ఇబ్బంది అనిపించదా? అంటే నాకు అలా ఇబ్బంది ఏమి ఉండదు, మేము ఊరికేమైనా చేస్తున్నాం. ఫస్ట్ థింగ్ ప్యాషన్ ఉంది, ప్యాషన్ పక్కన పెడితే మెయిన్ ఇదే కదా మన ప్రొఫెషన్, ఇది వీఆర్ ఎర్నింగ్ ఫ్రమ్ దట్. సో డెఫినెట్గా చెయ్యాలి. వెబ్ సిరీస్ నుంచి స్టార్ట్ చేశారు, సీరియల్స్ వరకు ఆగారు, సినిమాల్లోకి వెళ్ళే ఆలోచన లేదా ప్రాపర్గా? అంటే నాకు అంటే వెళ్ళకూడదని ఏం లేదు. ఓకే. జస్ట్ అలా ఇప్పుడు సీరియల్స్ కంటిన్యూగా అది ఇది 2 సీరియల్స్ రన్ అవుతున్నాయి. సో ఐఎమ్ హ్యాపీ విత్ దిస్. ఓకే. మీరు రీల్స్ చేస్తే మేము అసలు ఒక్కొక్క రీల్ డాన్స్ అయితే మీరు హారిక గారు చేసే వాటికి విపరీతమైన ఫ్యాన్స్ అండి. నేనే కాదు, చాలా మంది ఉన్నారు. హారిక గారి గురించి ఒక మాట అయినా చెప్పించమని అడిగారు మీ ఫ్యాన్స్ నన్ను. సో అంటే ఇంకొక టాక్ కూడా ఉంది, ఆవిడ ఉంటే మీకు ఒక ధైర్యం, ఆవిడ ఉంటే మాట్లాడతారు, ఆవిడ ఉంటే డ్యాన్స్ చేస్తారు, ఆవిడ ఉంటే ఏదైనా చేస్తారని చెప్పేసి. ఎంత సపోర్టివ్ తను మీకు? తను ఎంత సపోర్టివ్ అంటే వైఫ్ డెఫినెట్గా తను సపోర్టివ్గా ఉంది కాబట్టి నేను ఇప్పుడు ఈ పొజిషన్లో ఉన్నా, ఇలా వర్క్ చేసుకోగలుగుతున్నాను. ఓకే. అండ్ ఇంకో విషయం ఏంటంటే బయట బేసిక్గా నేను ఎక్కువ కలవను ఎవరితో. సో నాకు బాగా ఫ్రెండ్స్ అయ్యి క్లోజ్ అయితే తప్ప నేను అంత ఫ్రీగా మాట్లాడలేను. సో షోస్కి వచ్చినా కానీ ఏదైనా ఈవెంట్స్ చేసినా కూడా ఫస్ట్ నాకు చాలా టైం పడుతుంది ముందు కలవడానికి. అంత టైం మనకు అక్కడ ఉండదు, అది అయ్యేలోపు ఎపిసోడ్ అయిపోద్ది. సో నేను ఫ్రీగా ఉండలేను. ఎప్పుడైతే నా వైఫ్ కూడా నాతో పాటు ఉంటారో సో ఆ టైంలో నేను కొంచెం కంఫర్ట్ ఫీల్ అవుతా. ఓకే, నా మనిషి నాతో పక్కన ఉంది కాబట్టి అప్పుడు వచ్చే ఎనర్జీ కానీ ఆ ధైర్యం కొంచెం వేరు. అంటే నాకు బేసిక్గా స్టేజ్ ఫియర్ ఎక్కువ. స్టేజ్ ఫియర్ కొంచెం ఎక్కువ. అది మరి లైవ్ ఈవెంట్స్ చేస్తున్నారు ఈ మధ్య డైరెక్ట్గా జనాలందరి ముందు, అది ఇంకా టెన్షన్. మొన్న అంటే మీకు స్క్రీన్ మీద కనపడదు కానీ స్టేజ్ బ్యాక్ సైడ్ నుంచి ఉంటే
హార్ట్ బీట్ పెరిగిపోతుందా? మామూలుగా పక్క నుంచి మామూలు ఏం కాదు కూల్ 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 అని చెప్తే మరి జనాల్ని లైవ్లో మీట్ అయినప్పుడు మీ మీద ఉండే అభిమానానికి వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రేమ చూపిద్దాం అనుకుంటూ వచ్చేస్తుంటారు కదా, వాళ్ళని తీసుకోగలరా అంత అభిమానంతో వచ్చినప్పుడు? డెఫినెట్గా అంత ఇష్టపడి వస్తున్నప్పుడు మాకు హ్యాపీ కదా. మాట్లాడలేదు అని వాళ్ళు ఫీల్ అవ్వకుండా 2 మాటలు మాట్లాడి నేను మాట్లాడతా, అలా ఏమి ఉండదు. ఎవరు వచ్చి పలకరించినప్పుడు డెఫినెట్గా మాట్లాడతాం, మాట్లాడకుండా ఎలా ఉంటాను.